హాయ్, వెల్కమ్ టు సివిక్ అడ్డా. ఈరోజు మనము ఆర్ఆర్బి, అలాగే మన బేసిక్గా ఆర్ఆర్బి, ఎల్ఐసి, అలాగే ఎస్ఎస్సి, అలాగే బ్యాంకింగ్కి గాను మనకు సంబంధించినటువంటి ఒక మంచి టాపిక్, ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి, ఈ నిష్పత్తి అనుపాతము అంటాం. ఇందులో భాగంగా కొన్ని మనం ప్రాబ్లమ్స్, ఈరోజు మనం బేసిక్ ప్రాబ్లమ్స్ని మనం కంప్లీట్ చేసుకుందాం. సో ఇక్కడ చూడండి, ఏమి ఇచ్చినాడు, హ్యాస్ గివెన్ యాజ్ లైక్ దిస్. ఏ విలువ ఎంత ఇచ్చినాడు, ఏ ఈజ్ ఈక్వల్స్ టు 9/8, బి ఇచ్చినాడు. అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చినాడు, హ్యాస్ గివెన్ 9/8 ఇంటూ బి ఇచ్చాడు. ఏమిచ్చాడు, ఏ ఈజ్ ఈక్వల్స్ టు 9/8 ఇంటూ బి ఇచ్చాడు. ఆ తర్వాత ఏమడుగుతున్నాడు, 3b/4a వాల్యూ ఎంత కనుక్కోండి అంటున్నాడు. ఓకేనా. సో ఫస్ట్ ఏంటి, బిని ఇక్కడ తీసుకొచ్చేద్దాం. ఏమవుతుంది, ఇది a/b ఇజ్ ఈక్వల్స్ టు 9/8 అంటాం. a/b ఇజ్ ఈక్వల్స్ టు 9/8. ఇది మల్టిప్లికేషన్లో ఉంది, ఇక్కడ వచ్చింది, ఇది డివిజన్గా మారిపోయింది. డన్. సో a/b ఇజ్ ఈక్వల్స్ టు 9/8. ఇప్పుడు మనకేం కావాలి, 3b/4a కావాలి. ఓకేనా. b వాల్యూ ఇస్ 8, a వాల్యూ ఇస్ 9. ఇప్పుడు మనకు కావలసినటువంటి నిష్పత్తి 3b/4a అంటాం. 3b/4a ఇజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ బి వాల్యూ ఎంత, బి వాల్యూ ఇజ్ ఈక్వల్స్ టు 8 తీసుకుంటాము. అలాగే 4 ఇంటూ ఏ వాల్యూ ఎంత అని తీసుకుంటాము, ఏ ఈజ్ నథింగ్ బట్ 9 అని తీసుకుంటాము. డన్. కాబట్టి 4 1s are 4 2s are 3 1s are 3 3s are. సో వాట్ ఈస్ ద ఆన్సర్ యు ఆర్ గోయింగ్ టు బి గెట్. మనకు వచ్చేటటువంటి ఆన్సర్ ఎంత వచ్చింది, 2/3. సో ఆన్సర్ ఈజ్ 2/3. ఆప్షన్ ఈజ్ ద ఏ బిట్. ఓకే, క్లియర్. సో అలాగే మనము సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. సెకండ్ క్వశ్చన్లో ఏముంది చూద్దాం. సెకండ్ క్వశ్చన్లో చూడండి, ఇఫ్ 2.4p is equals to 0.08q, then q plus p, q minus p is equals to ఎంత అంటాడు. కాంపోనెంటో డివిడెండో టైప్లో ఉంటుంది, దాన్ని మనం ప్లాన్ చేద్దాం. ఇది చూడండి, డైరెక్ట్గా నేను రాస్తున్నాను. p/q is equals to రాస్తున్నాను 0.08 డివైడెడ్ బై 2.4 అంటాం. దీన్ని ఏం రాయొచ్చు మనము, 2.40గా రాయొచ్చు. ఎందుకు ఇలా రాస్తున్నాము, పాయింట్ తర్వాత 2 స్థానాలు కావాలి. సిమిలర్గా పాయింట్ తర్వాత 2 స్థానాలు అలా ఉన్నట్లయితే ఇక్కడ నేను ఈ దశాంశ బిందువును, పాయింట్ను తొలగించడం ఈజీగా ఉంటుంది. 8 డివైడెడ్ బై ది టోటల్ 240 అని రాయొచ్చు. ఏమని రాయొచ్చు, 8 డివైడెడ్ బై టోటల్ 240 అని రాయొచ్చు. ఓకే. 2.4p is equals to 0.08q అయినా ఇది వచ్చేసింది. ఇప్పుడు మనకేం కావాలి, q plus p బై q minus p అంటాడు. ఏం కావాలి మనకు, q plus p డివైడెడ్ బై q minus p కావాలి. q వాల్యూ ఎంత, 240 ప్లస్ p ఎంత, 8 డివైడెడ్ బై 8 డివైడెడ్ బై ఇంకడేం కావాలి, q మైనస్ p 240, ఆ తర్వాత -8 అంటాం. ఇది టోటల్గా 248 అవుతుంది. డివైడెడ్ బై 240లో 8 పోతే 232 అవుతుంది. అయితే దీన్ని ఎప్పుడు కూడా కనిష్ట రూపంలోకి మార్చడానికి ప్రయత్నం చేయాలి. భిన్నాన్ని ఎప్పుడు కూడా కనిష్ట రూపంలో మార్చాలి. ఎలా, దీన్ని 4 చేత భాగాహారం చేయొచ్చు. 4 6 24, 4 2 8, 4 5 20, 4 8 32. అలాగే మళ్ళీ ఇది 2 చేత క్యాన్సిల్ అవుతుంది. 2 3, 2 1, 2 2, 2 9. కాబట్టి అంతిమంగా మనకు వచ్చినటువంటి ఆన్సర్ ఎంత, 31/29 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. సో 31/29 ఎక్కడుంది, ఆప్షన్ ఈజ్ సి బిట్. క్లియర్. సో ఇదైపోతే నెక్స్ట్ మనము థర్డ్ క్వశ్చన్కి వచ్చేద్దాం. అలాగే బేసిక్ లెవెల్లోనే మనకు వచ్చినటువంటి ఈ క్వశ్చన్ చూడండి, x/y is equals to 2:5 ఇచ్చాడు. అయితే 5x plus 2y is to 5x plus 6y ఎంత అంటాడు. ఏమడుతున్నాడు, 5x plus 2y డివైడెడ్ బై ఏమడుతున్నాడు, 5x plus 6y అడుగుతున్నాడు. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం ఏం చేస్తాము, x వాల్యూ ఎంతండి, 2, మరి y విలువ దేనికి సమానం, 5. సో రిప్లేస్ చేయాలి, ప్రతిక్షేపించాలి. x విలువ వద్ద 2 ప్రతిక్షేపణ చేయాలి, y విలువ వద్ద 2 ఇక్కడ ఉన్నటువంటి 5ను ప్రతిక్షేపించాలి.
అప్పుడేమవుతుంది 5 ఇంటూ 2 ప్లస్ 2 ఇంటూ y విలువ ఎంత 5 డివైడెడ్ బై అలాగే 5 ఇంటూ 2 ప్లస్ 6 ఇంటూ 5 అంటాం. ఓకేనా? ఇప్పుడు ఇది ఏమవుతుంది చెక్ చేద్దాం. 5 రెట్లు 10, ఆ తర్వాత ఇక్కడ కూడా 5 రెట్లు 10 డివైడెడ్ బై 5 రెట్లు 10 ప్లస్ 6 5లు ఎంత 30. ఓకే, కాబట్టి నెక్స్ట్ మనకు వచ్చేటటువంటిది ఏమొస్తుంది 20 డివైడెడ్ బై 40 అనగా 21 20 రెట్లు ఆన్సర్ ఏమొచ్చింది మనకు 1/2 అంటాం. సో ఆన్సర్ ఈజ్ 1/2, దట్ ఈస్ నథింగ్ బట్ 1:2 అంటాం. 1/2 అన్నా 1:2 అన్నా ఆల్ ఆర్ సేమ్. క్లియర్? డన్. ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేద్దాం. ఇక్కడ చూడండి ఫోర్త్ క్వశ్చన్లో P/Q = 2:3 ఇచ్చాడు. P ప్లస్ Q, ఆ తర్వాత Q మైనస్ P ఇచ్చాడు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ P2? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ Q3? ఇక్కడే సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో ఇదేమో 2 + 3. ఓకేనా? ఇక్కడ ఏం చేయాలి 3 - 2. 3 - 2 ఎందుకు ముందుగా Q కనిపించింది కాబట్టి 2 + 3 విలువ ఎంత 5. ఆ తర్వాత 3 - 2 విలువ ఎంత 1 కాబట్టి 5:1 అంటాం. 5:1 ఈజ్ నథింగ్ బట్ వాట్ వీ కెన్ రైట్ 5. అంటే 5:1 ఈజ్ నథింగ్ బట్ 5/1. 5/1 విలువ ఎంతకు సమానం 5. కాబట్టి ఆప్షన్ ఈజ్ 4. ఒకవేళ నిష్పత్తి ఉండి 5:1 ఉన్నట్లయితే మనం 5:1 ఎంచుకునే వాళ్ళం. అలా నిష్పత్తి లేకుండా నిష్పత్తిని కనిష్ట రూపం 5/1 రాసుకొని 5 రాశాడు కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది ఆన్సర్ ఇస్ ద 4th బిట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, డన్. సో ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేద్దాం. ఇప్పుడు చూడండి 2x = 3y = 4:9. అలాంటప్పుడు 5x + 7y అలాగే 7x + 5y = ఎంత అంటాడు. సబ్స్టిట్యూట్ చేయాలి. 2x + 3y + 4:9 లేదా దీన్ని కాంపోనెంటో డివిడెండో ప్రయోగ చేయడానికి అవకాశం ఉంటుందా? ఇక్కడ a + b డివైడెడ్ బై a - b అంటాం. ఏమన్నా వాల్యూస్ వస్తున్నాయా చూద్దాం. a/bని ఏమని రాసుకోవచ్చు మనము a + b/a - b రెండు సేమ్ ఉంటాయి. a + b బై కాంపోనెంటో డివిడెండో ఫార్మేషన్ అంటాం. అలాంటప్పుడు ఏం వస్తుంది అంటే ఈ రెండింటిని మనం యాడ్ చేసినట్లయితే 5x + 7x ఎంత అవుతుంది 12x అవుతుంది. 7y + 5y ఎంత అవుతుంది 12y అవుతుంది. డివైడెడ్ బై a - b ఇందులో నుంచి తీసేయాలి. ఇదేమో -2x ఉంటుంది, ఇందులో నుంచి తీసేయాలి కాబట్టి +2y ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ మైనస్ వచ్చింది మనల్ని ఇబ్బంది పెట్టడానికి. మైనస్ ఇక్కడ కనిపిస్తుంది 2 తీసుకోవచ్చు, కాకపోతే మైనస్ ఉంది కాబట్టి యూ కెనాట్ గెట్. కొద్దిగా మనకి ఇబ్బంది పెడుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ రివర్స్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సరే, దాన్ని మనం ప్లాన్ చేయొచ్చు. ముందుగా దీన్ని చూడండి. 2x - 3y = 4:9 అన్నాడు. అంటే దీని అర్థం ఏంటి 2x డివైడెడ్ బై 3y = ఏం చెప్పొచ్చు మనము 4/9 అని చెప్పొచ్చు. 4/9 కాబట్టి 2 1s 2 2s క్యాన్సల్, 3 1s 3 3s క్యాన్సల్, అంటే 2/3. అంటే 2/3 అనగా x విలువ 2, ఆ తర్వాత y విలువ ఎంతండి 3. ఇది బేసిక్ గా మనకు కావాలి. ఆ తర్వాత ఇందులో ప్రతిక్షేపణ చేసేయడమే. ఇది చూడండి 5 ఇంటూ ఈ విలువ రాస్తున్నాను నేను. 5 ఇంటూ x విలువ ఎంత 2 ప్లస్ 7 ఇంటూ 3 ఇది అయిపోయింది. ఆ తర్వాత నిష్పత్తి 7x + 5y అంటాడు. 7 ఇంటూ x = 2 ప్లస్ 5 ఇంటూ y అంటాడు. 5 ఇంటూ y వాల్యూ ఎంతండి 3. డన్. ఇప్పుడు 5 రెట్లు ఎంత 10, 7 3 ఎంత 21. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేది 7 రెట్లు 14 ప్లస్ 5 3 ఎంత 15 ఓవర్. సో దట్ ఇప్పుడు ఎంత అవుతుంది 10 + 21 = 31. ఆ తర్వాత 14 + 15 ఎంత 29. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ 31:29. కాబట్టి ఆప్షన్ ఈజ్ ద థర్డ్ బిట్. క్లియర్? డన్. నెక్స్ట్ ఇక్కడ 6th క్వశ్చన్. హీ ఈజ్ ఆస్కింగ్ x = y = హౌ మచ్. ఏమిచ్చినాడు 2x + 3y డివైడెడ్ బై 3x + 7y = 1/2. అలాంటప్పుడు x = y = ఎంత అంటాడు. ఏమిచ్చినాడండి
2x plus 3y divided by 3x plus 7y అంటాం. 7y is equals to how much it is 1/2. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ చేసి xy వాల్యూని తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. 2 × 2 4x ప్లస్ 2 × క్రాస్ మల్టిప్లికేషన్ ఇలా 2 × 3 6y is equals to 3x plus 7y into 1 ఎంత అవుతుంది? సేమ్ యాజ్ గా 3x plus 7y అవుతుంది. డన్. ఇప్పుడు చూడండి, ఇది 4x, ఇది 4x, 3x ఇటు వస్తే ఏమవుతుంది? 4x minus 3x is equals to 7y. ఈ 6y అటుపోతుంది, -6y. హియర్ యు ఆర్ గెట్టింగ్ యాజ్ x is equals to y. అనగా x విలువ y విలువ ఎలా ఉన్నాయి? సమానంగా ఉన్నాయి. అంటే దీన్ని మనం ఏం రాయొచ్చు? x/y is equals to, you will write as 1 లేదా 1/1. అనగా x 1 y కూడా 1 అని అర్థం. కాబట్టి x is to y is nothing but what you are getting? You are getting as 1:1 అంటాం. ఏమంటాం? 1:1. ఈక్వేట్ చేసినాం, బేసిక్ లెవెల్ సింప్లిఫికేషన్. దీంట్లో మనం చేయాల్సింది ఏం లేదు, క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం. ఆ తర్వాత దీన్ని రాయడం జరిగింది xy. x/y is equals to ఏమొచ్చింది? 1:1, 1/1 అంటాం. 1/1 is nothing but what will write? 1:1. రెండు ఎలా ఉన్నాయి? సమానంగా ఉన్నాయి అంటాం. ఓకేనా? సమానంగా ఉన్నాయి. రైట్. ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో క్వశ్చన్కి వెళ్దాం. 7th క్వశ్చన్. వాట్ ఈస్ ద 7th క్వశ్చన్? హీ హాస్ గివెన్. ఇక్కడ ఏమి ఇచ్చినాడు? ఒక రేషియో ఇచ్చాడు 3:4, మరొక రేషియో ఇచ్చాడు 7:5. వాట్ హీ ఈజ్ ఆస్కింగ్ ఇంపార్టెంట్. ఏమడుగుతున్నాడు? 10px minus 6qy 5qx minus 4py వాల్యూ ఎంత అంటున్నాడు. ఓకేనా? ఇవి కొత్త రకంగా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ p వాల్యూ ఎంత అండి? 3. అలాగే q వాల్యూ ఎంత? 4 పార్ట్స్. x వాల్యూ ఎంత? 7 పార్ట్స్. y వాల్యూ ఎంత? 5 పార్ట్స్. ఓకే, సో p ఎంత? p is equals to 3 పార్ట్స్ అది. అలాగే q is equals to ఎంత? 3 పార్ట్స్, 4 పార్ట్స్. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేది x వాల్యూ ఎంత? 7 అండ్ y వాల్యూ is equals to ఎంత? 5. ఓకే, జస్ట్ దీన్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ని పట్టుకురావడమే. 10 into p అన్నాడు. p వాల్యూ ఎంత? 3 into x ఎంత ఉంది? 7 ఉంది, మైనస్ 6 into q వాల్యూ ఎంత? 4. ఆ తర్వాత y ఎంత? 5 డివైడెడ్ బై సేమ్ యాజ్ 5qx అన్నాడు. 5 into q ఎంత? 4, x ఎంత అండి? 7. ఆ తర్వాత మైనస్ 4py అన్నాడు. 4 into p వాల్యూ ఎంత? 3. ఆ తర్వాత y వాల్యూ ఎంత ఉందండి? 5. సో దీన్ని మనం సింప్లిఫికేషన్ చేసుకోవాలి. 7 into 3 21, 21 into 10 210. ఇదేమో 210 మైనస్. అలాగే 5 4 20, 20 6 ఎంత? 120 డివైడెడ్ బై సింపుల్. ఆ తర్వాత 5 4 20, 20 into 7 is equals to ఎంత? 140 మైనస్ 4 5 20, 23 ఎంత? 60. సో 210లో నుంచి 120 పోయినట్లయితే మనకు మిగిలేది ఎంత? 90 డివైడెడ్ బై ఆ తర్వాత 140లో నుండి 60 పోయింది. 140లో నుండి 60 తీసేస్తే మిగిలిపోయేది ఎంత? 80. సో 0 0 క్యాన్సల్. వాట్ ఈస్ ద ఆన్సర్ యు ఆర్ గెట్టింగ్? 9/8 అంటాం. ఎంత వచ్చింది? 9/8 అంటాం. సో option is the second bit is the right answer. Clear? Okay, same as next one. If x plus y is to x minus y is equals to 7:3, then find x square plus y square is to x square minus y square is equals to dash అన్నాడు. He has given x plus y. ఆ తర్వాత ఏమిచ్చినాడు? x minus y. ఏమిచ్చినాడు? 7:3. Then he is asking about x square plus y square divided by x square minus y square. చూడండి, x square plus y square divided by what he is asking? x square minus y square is asking. ఓకే, ఇది అతను అడుగుతున్నది. రైట్, x square plus y square అన్నాడు. x square plus y square అన్నాడు. ఓకే, కాబట్టి దీన్ని మనం సింప్లిఫై చేసుకొని కూడా మనం ఆన్సర్ని XY రూపంలో తీసుకొచ్చి మనం ప్లాన్ చేసుకొని చేయడం అనేది బెస్ట్గా ఉంటుంది. లుక్ ఎట్ హియర్, దీన్ని ఎలా ప్లాన్ చేస్తున్నాం? x ప్లస్ వై డివైడెడ్ బై x మైనస్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఏమిచ్చినాడు? 7/3 ఇచ్చాడు. ఏమిచ్చినాడు? 7/3 ఇచ్చాడు. అప్పుడు ఏమవుతుంది?
అప్పుడు ఏమవుతుంది ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 3 ఇంటూ ఎక్స్ ఎంత 3x ప్లస్ 3y, అలాగే 7 ఇంటూ ఎక్స్ ఎంత 7x మైనస్ 7 ఇంటూ వై ఎంత 7y. ఓకే, ఈ 3x అటు పంపండి, ఈ 7yని ఇక్కడ తీసుకురండి, అనగా 3y ప్లస్ 7y ఈజ్ ఈక్వల్స్ టు, అలాగే 7x మైనస్ 3x అంటాం. సో దిస్ ఈస్ 10y ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ వచ్చేది 4x అంటాం. అనగా ఇక్కడ 10 డివైడెడ్ బై 4 ఇజ్ ఈక్వల్స్ టు ఏం చెప్పొచ్చు, x బై y అని చెప్పొచ్చు. ఇదేమో 2 2s 2 5s, అనగా x వాల్యూ ఈజ్ 5, x వాల్యూ ఈజ్ 5, హియర్ ఇస్ ద x వాల్యూ ఈజ్ 5, y వాల్యూ ఎంత 2. x విలువ ఎంత వచ్చింది మనకు, x విలువ ఇజ్ ఈక్వల్స్ టు 5 వచ్చింది, అలాగే y వాల్యూ ఎంత వచ్చింది 2 వచ్చింది. ఇందులో మనం ప్రతిక్షేపణ చేయడమే, దట్ ఈస్ 5 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ డివైడెడ్ బై 5 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ అంటాం. అప్పుడు ఇదేమైపోతుంది అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ 25 ప్లస్ 4 డివైడెడ్ బై 25 మైనస్ 4 అంటాం. ఓకేనా, 25 ప్లస్ 4 29 డివైడెడ్ బై 21 అంటాం. సో ఆన్సర్ ఈజ్ 29/21. ఆప్షన్ ఇస్ ద డి బిట్. అయితే దీంట్లో క్రైటీరియా, దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి, యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్. మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఎక్స్ అండ్ వై వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, సింపుల్. ఇలా కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. నార్మల్గా ఏం ప్లాన్ చేయొచ్చు, 4 ప్లస్ 3 ఎంత అవుతుంది 7, 4 మైనస్ 3 ఎంత అవుతుంది 1, కానీ ఇక్కడ లేదు. 5 ప్లస్ 2 ఎంత 7, 5 మైనస్ 2 ఎంత 3 ఉంది, కాబట్టి దిస్ ఇస్ 5, దిస్ ఇస్ 2. ఇలా కూడా ఓవరాల్గా మనం ప్లాన్ చేసుకోవచ్చు. హియర్ ఇట్స్ ఎక్స్ ప్లస్ వై, ఎక్స్ మైనస్ వై. ఎక్స్ వై రెండింటిని కలిపితే 7 రావాలి, తీసేస్తే ఏం రావాలి 3 రావాలి. అంటే 5 ప్లస్ 2 తీసుకున్నాం అనుకోండి 7 అవుతుంది, 5లో 2 పోతే ఎంత 3, కాబట్టి ఎక్స్ వాల్యూ 5, వై వాల్యూ 2 అని తీసుకోవచ్చు. ఓవరాల్గా ఇట్ షోస్ ద ఎక్స్పీరియన్స్ వైల్ వీఆర్ ప్రాక్టీసింగ్. మనం బాగా ప్రాక్టీస్ చేస్తున్నాం అనుకోండి, యూ విల్ గెట్ డెఫినెట్ ఐడియా. ఓకే, లేకపోతే బేసిక్గా మనం క్యాల్కులేషన్ చేయాలి. ఇక్కడైతే నార్మల్గా బై అబ్జర్వేషన్ యూ కెన్ సే 5 ప్లస్ 2 is 7, 5 minus 2 is 3, so that you can select this one. Okay, done. నెక్స్ట్ వచ్చేది 9th క్వశ్చన్. ఇది చూడండి, ఏబి హ్యాస్ గివెన్ 4:3 ఇచ్చాడు. ఆ తర్వాత ఏమడుతున్నాడు, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ డివైడెడ్ బై ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్. ఇక్కడ ఏం లేదు, సింపుల్గా దీన్ని సబ్స్టిట్యూట్ చేసి బయటికి రావడమే. వాట్ ఈజ్ ఆస్కింగ్, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ డివైడెడ్ బై ఏమడుగుతున్నాడండి, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అడుగుతున్నాడు. ఓకేనా, కావున ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్, దిస్ ఈజ్ 4 క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఈజ్ 3 క్యూబ్ డివైడెడ్ బై ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్, దిస్ ఈజ్ 4 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ అంటాం. ఓకేనా, 4 క్యూబ్ ఇజ్ ఈక్వల్స్ టు ఎంత 64, 3 3s 9 3s 27 డివైడెడ్ బై 4 క్యూబ్ ఇస్ 64 ప్లస్ దిస్ ఈజ్ 27 అంటాం. ఓకేనా, 64లో నుంచి 27 తీసేయాలి. 64లో నుంచి 27 తీసేస్తే మిగిలిపోయేది ఎంత 37 డివైడెడ్ బై 64 ప్లస్ 27 ఇజ్ ఈక్వల్స్ టు ఎంత 91. 37 అనేది ప్రైమ్ నంబర్, 91 అనేది ప్రైమ్ నంబర్ కాదు, కాబట్టి ఇంక ఇవి క్యాన్సల్ కావు. అనగా ఆన్సర్ ఏమొచ్చింది 37/91. therefore the option is the second one. clear, done. నెక్స్ట్ ఇక్కడ 10th క్వశ్చన్ చూడండి, the ratio of two terms is 2:3. very nice. if a number is added to both the terms, then the ratio of the terms become 3:4. very nice. if the second term is 7 more than the first, then find the number added to the terms అంటాడు. ఏమంటున్నాడు ఇక్కడ, ఇఫ్ ద సెకండ్ టర్మ్ ఈజ్ 7 more than the first term, సెకండ్ టర్మ్ ఈజ్ 7 more than the first term, 7 more than the first term. సూపర్ క్వశ్చన్ చూడండి ఎంత బాగుంది. ఓకే, సో ఫస్ట్ ద రేషియో ఆఫ్ టూ నంబర్స్ ఈజ్ 2:3 హ్యాస్ గివెన్. ఈ రెండు సంఖ్యల యొక్క నిష్పత్తి 2:3 ఇచ్చాడు. తదుపరి ఏం చేసినాడు, ఓకే, ఏదో ఒక సంఖ్యను కలుపుతున్నాడు. లవహారాలకు లేదా రెండు భాగాలు కలపడం వల్ల వచ్చేటటువంటి నిష్పత్తి 3:4 వచ్చింది. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు, ఇఫ్ ద సెకండ్ టర్మ్ ఈజ్ 7 more than the first term, మొదటి సంఖ్య రెండవ సంఖ్య కన్నా లేదా రెండవ సంఖ్య మొదటి సంఖ్య కన్నా 7 ఎక్కువ. ఓకే, అయినా
దెన్ ద నంబర్ యాడెడ్ టు ద టర్మ్స్. ఏ సంఖ్యను దీనికి కలిపాము అంటాడు, ఏ సంఖ్యను దీనికి కలపబడ్డది అంటాడు. చూడండి దీన్ని షార్ట్ కట్ ఈస్ ఇట్లా మనం ప్లాన్ చేయొచ్చు. ఫస్ట్ ఏముండే 2:3గా ఉండే, తదుపరి ఏం జరిగింది 3:4గా మారింది. ఓకేనా, 3:4గా మారింది. కానీ ఇక్కడ చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? రెండవ సంఖ్య మొదటి సంఖ్యకు 7 కలపాలి. ఎంత కలపాలి? 7 కలపాలి. అంటే మొదటి సంఖ్యకు రెండవ సంఖ్యకు మధ్య గల భేదము, లేదా రెండవ సంఖ్యకు మొదటి సంఖ్యకు మధ్య గల భేదం ఎంత? 7 భాగాలు. ఎన్ని భాగాలు? 7 పార్ట్స్. అర్థమవుతుందా? 7 భాగాలు. ఓకేనా, కాబట్టి దీన్ని ఈక్వేట్ చేసినాక కూడా చేయొచ్చు, లేదా ముందుగానే మనం దీన్ని ప్లాన్ చేసుకోవచ్చు. చూడండి 2కి 3కి మధ్యలో ఎంత భేదం ఉంది? వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్? హియర్ ఈస్ 2:3 అన్నాడు. ఈ రెండింటికి మధ్య 1 పార్ట్ హిమ్సెల్ఫ్ ఈ సేయింగ్ 7. అలాంటప్పుడు ఈ సంఖ్య ఏమవుతుంది? 14 అవుతుంది ఇంటూ 7. కాబట్టి ఈ సంఖ్య ఏమవుతుంది? ఇంటూ 7 21 అవుతుంది. అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ 14. ఇదెంత? ఇదేమో 14, ఇదేమో 21 ఇది. ఆ తర్వాత ఇదెంత అవుతుంది? 3:4 అన్నాడు. ఇప్పుడు 7 ఇదెంత అవుతుంది? 21. 7 ఇదెంత అవుతుంది? 28. దిస్ ఈస్ దర్. అయితే ఈ ఎంత కలపడం జరిగింది అంటాడు. వాట్ యు హ్యావ్ యాడెడ్. ఏముంది ఇక్కడ నుంచి ఇక్కడికి 7 కలిపితే 21 వచ్చింది, ఇక్కడ నుంచి ఇక్కడికి 7 కలిపితే 28 వచ్చింది. కలపబడినటువంటి సంఖ్య ఏమని చెప్పొచ్చు? మనము 7గా చెప్పొచ్చు. ఓకే, ఇదొక విధానం. ఇప్పుడు చూడండి దీన్ని ఇలా కూడా మనం ప్లాన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ దీన్ని పక్కకు పెట్టేద్దాం. ఓకే, సో ఇక్కడ వాట్ ఈస్ దేర్? 2:3. ఇక్కడ ఎంత ఉంది? 3:4 ఉంది. చూడండి ఇక్కడ 2:3 ఉంది, ఇక్కడేమో 3:4 ఉంది. రైట్, డైరెక్ట్ గా మనం ప్లాన్ చేయొచ్చు ఎంత కలపబడుతుంది అని. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెరిగింది? 1 పెరిగింది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెరిగింది? 1 పెరిగింది. అంటే ఒక పార్ట్ అంటాం, ఒక భాగం కలపడం జరిగింది. ఒక భాగం మనం ఫైండ్ అవుట్ చేయాలి ఎక్కడి నుంచి వస్తుంది. అతనే ఇచ్చినాడు ఈ రెండు సంఖ్యల మధ్య భేదం 7, ఒక్క భాగమే 7. అంటే ఒక భాగమే 7 కాబట్టి 1 part is 7. అంటే ప్రతి సంఖ్యకు నువ్వు ఎంత కలిపావు అని అర్థం? 7 కలిపావు అని అర్థం. ఓకేనా, సో దట్ ఆప్షన్ ఈస్ ద సి బిట్ ఈస్ ద రైట్ ఆన్సర్. క్లియర్? మనం మల్టిప్లై చేసినాక కూడా డైరెక్ట్గా చెక్ చేయొచ్చు, మల్టిప్లై చేయకుండా కూడా ఇలా పార్ట్ తీసుకొని చేయొచ్చు. ఓకేనా, రైట్. 11th క్వశ్చన్ చూడండి, ఇది రివర్స్గా మనకు కనిపిస్తుంది. లిజన్, ఏమిస్తున్నాడు? ద రేషియో ఆఫ్ ద ప్రెసెంట్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 5:4. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ బి ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ 20 years హియర్ హెన్స్ అంటాడు. 20 సంవత్సరాల తర్వాత వీరి వయస్సు ఉదాహరణకు 5:4 నిష్పత్తిలో ఉన్నట్లయితే 20 సంవత్సరాల తర్వాత వీరి వయస్సుల నిష్పత్తిగా లేనిదేది అంటాడు. ఇది మంచి క్వశ్చన్. దీన్ని మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి. హియర్ ఈస్ దట్ ఏ బిల నిష్పత్తి ఇచ్చాడు, ఏ ఇచ్చినాడు, బి ఇచ్చాడు. ఏ బిల నిష్పత్తి ఏమి ఇచ్చినాడు? అలాగే 5 ఇచ్చాడు, ఇదేమో 4 ఇచ్చినాడు. సో దట్ ఇక్కడ ఏ వాల్యూ మనం ఏం తీసుకుంటాం? 5x అంటాం. బి వాల్యూ ఏం తీసుకుంటాం? 4x అంటాం. ఇదేమో 5x, ఇదేమో 4x అంటాం. ఓకేనా, ఫస్ట్ కేసు ఇది వచ్చిన తర్వాత ఇటు చూడండి. ఫస్ట్ కేసు 20 సంవత్సరాలు దీనికి కలపాలి. చూడండి, మొట్టమొదటిది 5x + 20 డివైడెడ్ బై ఇదేమో 4x + 20 అంటాం. ఓకేనా, ఈ వాల్యూ ఎంతకు సమానం అని చెప్తున్నాడు? ఇక్కడ 11:10 అంటున్నాడు. 11 డివైడెడ్ బై 10 ఫస్ట్ ఆప్షన్ ని నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నా. అప్పుడు x అనేది పాజిటివ్ వస్తుందా నెగటివ్ వస్తుందా చెక్ చేద్దాం. x అనేది పాజిటివ్ అయితే డైరెక్ట్ గా ఆన్సర్ వస్తుంది. వెరిఫికేషన్ కూడా నేను చూపిస్తాను. 15 ఎంత? ఇది 50x అవుతుంది. ఆ తర్వాత 10 2 20 200 ఇది. అలాగే 11 × 4 44x. ఆ తర్వాత 11 20 220 వచ్చేస్తుంది. సో 50లో నుంచి 44 పోతే 6x అవుతుంది. ఆ తర్వాత 220లో నుంచి 200 పోతే మిగిలిపోయేది ఎంత? 20 అవుతుంది. సో x వాల్యూ ఏమొస్తుంది? 20 డివైడెడ్ బై 6 అంటాం. అనగా 2 3 2 10 10/3.
10/3 ఇది పాజిటివ్. ఎప్పుడైతే ఇది పాజిటివ్ వచ్చిందో అంటే ఎక్స్ విలువ 10/3 ఉన్నప్పుడు డెఫినెట్గా ఇది సాటిస్ఫై అవుతుంది. కాబట్టి అనగా ఇక్కడ 20 సంవత్సరాల తర్వాత వీరి వయస్సుల నిష్పత్తి ఇంత ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకు? ఎక్స్ విలువ పాజిటివ్ వచ్చింది, 10/3 వచ్చింది కాబట్టి ఉండడానికి అవకాశం ఉంది. ఓకే, అర్థమవుతుందా? సో ఒకవేళ మనం చెక్ చేయాలనుకుంటే ఇలా చెక్ చేయొచ్చు. ఎక్స్ విలువ ఏమొచ్చింది మనకు? 10/3, దట్ ఈస్ 10/3 వచ్చింది. అలాగే ఇక్కడ నెక్స్ట్ విలువ ఏమొచ్చింది? బి విలువ ఏంటి? 4 ఇంటూ దిస్ ఈజ్ ఆల్సో 10/3 అంటాం. ఓకేనా? సో దిస్ ఈజ్ 50 డివైడెడ్ బై ఎంత? 50 డివైడెడ్ బై 40. ఎందుకంటే 3 క్యాన్సల్ అవుతుంది. 50. ప్రస్తుతం వీరి వయస్సుల నిష్పత్తి 50:40. ఒకవేళ వీడికి 20 సంవత్సరాలు కలిపాం, ఇది కాస్త 70 అవుతుంది, ఇది కాస్త ఎంత అవుతుంది? 60 అవుతుంది. 0 క్యాన్సల్ అవుతుంది. ఏమొచ్చింది మనకు? 7:6 వచ్చింది. 11:10 రావాలి. ఓకేనా? సో 10 డివైడెడ్ బై 2 3 6 10/3. సో 5 ఇంటూ 10/3 దట్ ఈస్ 50/40. ఇది రేషియో కాబట్టి మనకి ఇలా రావడానికి అవకాశం ఉంటుంది. వై? బికాస్ ఇక్కడ చెక్ చేద్దాం ఒకసారి. ఇదేమో 5x, ఇదేమో 4x. 5x + 20 రాశాం, 4x + 20 రాశాం. ఓకేనా? ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ ఆఫ్టర్ 20 years తీసుకున్నాం. దిస్ ఈజ్ 11:10 వచ్చింది. సో దట్ 10 ఇంటూ 50 10 20 200. ఇదేమో 44, ఇదేమో 220. 50లోంచి 44 పోతే 6x వస్తుంది. 220లో 200 పోతే 20 వస్తుంది. అనగా ఎక్స్ విలువ ఏమని వచ్చింది మనకు? దట్ ఈస్ 10/3 వచ్చింది. 10/3. ఓకే, కాబట్టి ఇక్కడ 5x + 3 డివైడెడ్ బై, ఇక్కడ తేడా చేసాం మనం. ఏంటా తేడా చూడండి. హియర్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ మనకు 5x + 20 డివైడెడ్ బై ఏం రావాలి మనకు? 4x + 20 రావాలి. ఓకేనా? సో ఇదేమో 5 ఇంటూ ఎంత? ఇది 10/3 అంటాం. ప్లస్ ఇదేమో 20 డివైడెడ్ బై ఇక్కడ 4 ఇంటూ 10/3. మనం ఏం చేసాం? ఇండివిజువల్ తీసుకున్నాం, అందుకే రాంగ్ వచ్చింది. వెరిఫికేషన్లో చూడండి ఎలా ఉంటుంది. ఇదేమో 50 ప్లస్ 320 is 60 divided by 3 whole divided by ఇదేమో 40 plus 320 is 60 divided by 3 అవుతుంది. 3 get cancel. ఇదేమో 110 అవుతుంది, ఇదేమో 100 అవుతుంది. గెట్ క్యాన్సల్ అవుతుంది. 11:10 అవుతుంది. ఓకేనా? కాబట్టి ఎక్స్ అనేది పాజిటివ్ వాల్యూ వచ్చినట్లయితే దీన్ని మనం ఏం తీసుకోవచ్చు? డెఫినెట్గా మనం ఏం తీసుకోవచ్చు? క్యారీ ఫార్వర్డ్ అంట, ముందుకు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను? 23-20ని కూడా ప్లాన్ చేసుకుంటాను. ఓకే, అట్లాగే 6:5ని చెక్ చేసుకుంటాను. ఇప్పుడు చూడండి, రెండవ కేసులో 5x ఇది, ఆ తర్వాత ఇదేమో 4x ఇది. యు ఆర్ యాడింగ్ 20 years to here, 20 years to here. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుంది చూద్దాం. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 23/20 అంటాం. ఓకేనా? దిస్ ఈజ్ 23/20 అంటాం. 23/20కి ఈక్వల్ అవుతుందా? 20 ఇంటూ 5 ఎంత అవుతుంది? ఇది 100x అవుతుంది. 20 ఇంటూ 20 ఎంత అవుతుందండి? 400 అవుతుంది. ఓకేనా? అట్లాగే 4 ఇంటూ 23 4 3 12 4 2 8 1 9 92x అవుతుంది. అలాగే 20 ఇంటూ 23 ఈజ్ ఈక్వల్స్ టు ఇది 460 అవుతుంది. డెఫినెట్గా ఇప్పుడు 100 మైనస్ 92 ఎంత? 80x. అలాగే 400 మైనస్ 460, 460 మైనస్ 400 ఈజ్ ఈక్వల్స్ టు 60. అంటే ఎక్స్ అనేది పాజిటివ్ వస్తుంది. 60 డివైడెడ్ బై 8, 4 2 4 15. ఎక్స్ అనేది పాజిటివ్ వచ్చింది. వెనెవర్ ఎక్స్ ఈజ్ పాజిటివ్ విచ్ ఈజ్ యాక్సెప్టబుల్, అది ఖచ్చితంగా యాక్సెప్టబుల్ అవుతుంది. అర్థమవుతుందా? సిమిలర్గా సేమ్ యాజ్గా. రైట్, ఇప్పుడు నెక్స్ట్ 6:5కి మనం చెక్ చేద్దాం. వాట్ యు ఆర్ గోయింగ్ టు బి గెట్ 6:5. 6:5కి ఏమొస్తుంది అనేది మనం ప్లాన్ చేద్దాం. రైట్, ఇది తీసేస్తున్నాను నేను. నౌ వి గో విత్ ద 6:5. What you are going to be get? You will get as like this. Here it is 5x plus 20 divided by again 4x plus 20. కాకపోతే ఆ థర్డ్ ఆప్షన్ ఏం చేస్తున్నాను? 6:5 తీసుకుంటున్నాను. వెదర్ ఇట్ కమ్స్ ఆర్ నాట్ విల్ చెక్ ఇట్. 5 5 25, 5 2 10 100 ఇది. 6 4 24, 5 5 25 ప్లస్ 5 2 ఎంత? 100. 25x ప్లస్ 100. 6 4 24x ప్లస్ 6 2 12 120. సో దట్ 25 మైనస్ 24x ఇది. ఆ తర్వాత ఇది ఇక్కడ తీసేస్తే ఇది 20 వస్తుంది. సో ఇది కూడా యాక్సెప్టబులే. సో దిస్ ఈజ్ ఓకే, దిస్ ఈజ్ ఓకే.
వాట్ అబౌట్ దిస్ ఫెలో 13:10 ఒకవేళ వస్తుందా రాదా చెక్ చేద్దాం. ఎందుకంటే నా న్యూమరేటర్ ఎక్కువ ఉంది, డినామినేటర్ తక్కువ ఉంది కాబట్టి అది కూడా రావడానికి అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. చూద్దాం. 5x + 20 డివైడెడ్ బై యు ఆర్ గోయింగ్ టు బి గెట్ as the 5x 4x. This is 4x + 20 is equals to 13/10. 10 50s ఇదో 15 ఎంత 50 50x ప్లస్ 10 2 ఎంత 200. కానీ ఇక్కడ చూడండి 13 × 4 is equals to 52x ప్లస్ 13 2 ఎంత 26 260. Now it will go that side whenever it is coming this side. This is 200 minus 260. This is 52 minus x minus 50x అంటాం. కాబట్టి ఇక్కడేమో 60 వచ్చింది, మైనస్ 60 వచ్చింది. ఇక్కడేమో సింపుల్ గా మనకేమొచ్చింది 2x వచ్చింది. x అనేది నెగిటివ్ వచ్చింది. whenever x is negative therefore you are unable to take this one. ఓకేనా? రైట్. దీనికి ఒక షార్ట్ కట్ చూద్దాం. చూడండి, ఒక చిన్న షార్ట్ కట్ దీన్ని మనం ప్లాన్ చేయొచ్చు. ఎలా ప్లాన్ చేయొచ్చు చూడండి. ఫస్ట్ ఆప్షన్ గాను ఇది 5:4 గా ఉండే తదుపరి ఏమైపోయింది, ఇది 11:10 గా మారింది ఆఫ్టర్ 20 years. ఆఫ్టర్ 20 years 11:10 గా మారింది. 5 అనేది 11 గా మారింది, 6 పార్ట్స్ వచ్చింది. 4 అనేది 10 గా మారింది, 6 పార్ట్స్ వచ్చింది. ఇది పెరిగింది. ఓకేనా? ఒక పద్ధతిలో పెరిగింది. ఎందుకు పెరిగింది? 20 సంవత్సరాల తర్వాత కాబట్టి ఖచ్చితంగా పెరిగింది. కావున ఈ రేషియో పాసిబుల్ అవుతుంది. అలాగే సెకండ్ దానికి వచ్చినట్లయితే చూడండి, ఇదేమో 5:4 ఇచ్చినాడు. సెకండ్ రేషియో ఏముంది 23:20 ఉంది. ఇది ఒక షార్ట్ కట్ అండి. ఓకేనా? ఇక్కడ మనకు డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టు 1, డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ టర్మ్స్ ఇస్ 3. ఈక్వల్ గా లేదు కాబట్టి దీన్ని 3 చేత మల్టిప్లై చేయండి. దీన్ని 1 చేత మల్టిప్లై చేస్తే ఇదేమో 15, ఇదేమో 12 అవుతుంది. ఇక్కడేమో ఇదేమో 23, ఇదేమో 20 అవుతుంది. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెరిగింది? 8 పార్ట్స్ పెరిగింది. ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా 8 పార్ట్స్. అంటే 8 పార్ట్స్ ఈజ్ నథింగ్ బట్ 20 అని అర్థం. 8 పార్ట్స్ 20 ఈక్వేట్ కావడానికి అవకాశం ఉంది. ఎందుకు? పెరిగింది, ముందుకెళ్ళింది కాబట్టి ప్లస్ ప్లస్ వచ్చింది. దేర్ఫోర్ దిస్ ఈజ్ ఆల్సో పాసిబుల్. వాట్ అబౌట్ ద థర్డ్ వన్? ఇక్కడ 5:4 మనకుండే, తర్వాత ఏమైంది? ఇది 6:5 గా మారింది. ఓకే, సో ఒక పార్ట్ పెరిగింది. ఇక్కడ కూడా ఒక పార్ట్ పెరిగింది. సో 1 part యూ కెన్ టేక్, 1 part యూ కెన్ టేక్ యాజ్ 20 అండ్ ముందుకెళ్ళొచ్చు. 20 × 5 20 × 4 100 120 ఆ తర్వాత అని చేయొచ్చు. ఓకే, అట్లాగే సో ఇట్ ఈస్ ఆల్సో పాజిటివ్ గా ఇంక్రీజ్ అయ్యింది. కానీ థర్డ్ వన్ చూడండి, 5:4 గా ఉండే, ఇది కాస్త 13:10 గా మారింది. ఓకే, ద డిఫరెన్స్ ఈజ్ 1, ద డిఫరెన్స్ ఈజ్ 3. మల్టిప్లై చేయండి, ఇదేమో 3, ఇదేమో మల్టిప్లై చేయండి 1. అప్పుడు ఇదేమవుతుంది 3 5s 15, అలాగే 3 4s 12. ఇక్కడ ఏమవుతుంది 1 × 3 13, అలాగే 1 × 10 10. ఇక్కడ నుంచి ఇక్కడికి 2 భాగాలు తగ్గింది, 2 భాగాలు తగ్గింది. కానీ వాస్తవానికి మనకు కావాల్సింది ఏంటి? 2 భాగాలు పెరగాలి. ఎందుకు? హెన్స్ అన్నాం. హెన్స్ అంటే ప్లస్ రావాలి. ఇక్కడ మాత్రం నెగిటివ్ వస్తుంది. దేర్ఫోర్ ఇది సాధ్యమవుతుంది, ఇది సాధ్యం కాదు. కాబట్టి దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో బ్యూటిఫుల్ ద ప్రాబ్లమ్ ఇస్ దట్. ఓకే, ఒక మంచి లెవెల్ క్వశ్చన్. రైట్. నెక్స్ట్ 12వ క్వశ్చన్ చూడండి. 2 positive numbers are in the ratio 2:3. If 12 is added to each, their ratio would be 3:4. Find the larger of the 2 numbers. ఈ 2 సంఖ్యలలో పెద్ద సంఖ్యను కనుక్కోండి. ఫస్ట్ ఎంత ఉండే 2:3 అంటున్నాడు. ఫస్ట్ ఎంత ఉంది 2:3. లుక్ ఇట్ హియర్. ఫస్ట్ ఎంత ఉంది 2:3 ఉంది అంటున్నాడు. ఆ తర్వాత 12ను యాడ్ చేసిన తర్వాత ఏ విధంగా మారిపోయింది? 3:4 గా మారిపోయింది. దెన్ ద లార్జర్ నంబర్. ఓకేనా? ఫైండ్ ద లార్జర్ ఆఫ్ ద 2 numbers. ఈ రెండిట్లలోకెల్లా పెద్ద సంఖ్యను కనుక్కోండి అంటున్నాడు. చాలా సింపుల్. ఇప్పుడు మనం యూజ్ చేసిన టెక్నిక్ ని యూజ్ చేయొచ్చు, లేదా బేసిక్ గా మనం ఇలా కూడా ప్లాన్ చేయొచ్చు. సో ద ఫస్ట్ నంబర్ ఈజ్ 2x and the second number is 3x. okay, after that he is adding, దీనికి 12 కలిపాడు, దీనికి కూడా 12 కలిపాడు. కలిపితే ఏ విధంగా మారింది? 3:4 అంటే 3/4 గా మారింది. క్రాస్ మల్టిప్లికేషన్ 4 2s 8x ఇది. అలాగే 12 4 ఎంత 48 is equals to 3 × 3 ఎంత 9x. అలాగే 12 3 ఎంత 36 ఓవర్. సో దట్ ఇప్పుడు డిఫరెన్స్ మనం జాగ్రత్తగా ఫైండ్ అవుట్ చేయాలి. 8x 9x ఈ 36 ఇక్కడ,
48 నుంచి 36 పోతే 12 అవుతుంది. 9x నుంచి 8x పోతే మిగిలిపోయేది x. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x? యూ ఆర్ గెట్టింగ్ 12. x ఈజ్ ఈక్వల్స్ టు 12 అయినప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం మనం మొదటి సంఖ్య. సో లార్జర్ నంబర్ ఇఫ్ యూ వాంట్ అమాంగ్ దీస్ టూ, దిస్ ఈస్ ద లార్జర్ నంబర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 3 parts 3 into x వాల్యూ ఎంత? 12 ఈజ్ నథింగ్ బట్ వాట్ వీ కెన్ సే 36 అంటాం. సో ఆన్సర్ ఈస్ ద 4th one. ఇలా కాకుండా మనము చాలా డైరెక్ట్గా కూడా మనం ప్లాన్ చేయొచ్చు. ఎలా డైరెక్ట్గా ప్లాన్ చేస్తాము అంటే చూడండి. సో హీ హాస్ గివెన్ ద రేషియో యాజ్ 2:3 ఇచ్చినాడు. కాకపోతే ఇక్కడ ఏమడుగుతున్నాడు? 3:4లోకి మారింది. ఎంత కలిపాడు? ప్రతి భాగానికి 12 కలిపాడు. ఓకే, సో హియర్ టు ఇట్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 1 part, హియర్ టు ఇట్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 1 part ఓవర్ అనగా 1 part ఎంతకు సమానం? 12. డైరెక్ట్ షార్ట్ కట్. ఓకే, +1 +1. సో బోత్ ఆర్ ఈక్వల్. ఇవి బోత్ ఈక్వల్ లేనప్పుడు మనం ఏం చేస్తాం? ఈక్వేట్ చేస్తాం. సో 1 1 బోత్ ఆర్ ఈక్వల్. ఇట్ షోస్ దట్ 1 part 12. ఈ రెండిట్లలో లార్జర్ ఏది? ఇది. ఇంటూ 12 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 36. దట్స్ ఆల్. ఓకే, బర్నింగ్ డైరెక్ట్ షార్ట్ కట్ మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ 13th one. The number of students 13th one. The number of students in 3 sections A, B are in the ratio 7:8. If 5 students are shifted from B to A, number of students in 2 sections, I think so. The ratio of the students in their 2 sections interchange. Find the number of students in section A initially. ఇక్కడ 3 కాదు 2. అయితే A, Bల యొక్క నిష్పత్తి ఎంత ఇచ్చినాడు? 7:8 ఇచ్చాడు. ఆ తర్వాత ఏం జరిగింది? 5 స్టూడెంట్స్ ఆర్ షిఫ్టెడ్ ఫ్రమ్ B to A. 5గురిని ఏం చేశాడు? B నుంచి Aకి మార్చాడు. ఎక్కడి నుంచి? B నుంచి Aకి మార్చాడు. ఇక్కడ చూడండి, ఇది చాలా టెర్రిఫిక్గా ఉంటుంది. A:B, ఇక్కడేమో ఇది 7:8 ఉంది. ఓకేనా? ఇప్పుడు ఏ సెక్షన్లో 7x మెంబర్స్ ఉన్నారు, బి తరగతిలో 8x మెంబర్స్ ఉన్నారు. ఏం జరిగింది? ఇందులో నుంచి ఈ 5 స్టూడెంట్స్ ఆర్ షిఫ్టెడ్ ఫ్రమ్ B to A. బిలో నుంచి ఇందులో నుంచి ఎంతమందిని తీసుకుంటున్నాడు? 5 మెంబర్స్ని. ఇందులో నుంచి 5 మెంబర్స్ని తీశాడు. తీసేసి దీన్ని దేంట్లో కలిపాడు? ఏలో కలిపాడు. కలిపితే ఈ నిష్పత్తి ఏమైందట? ఈ నిష్పత్తి ఇంటర్చేంజ్ అయ్యిందట. అంటే నిష్పత్తి రివర్స్ అయ్యింది. ఏమైంది? 8:7గా మారింది. ఏమైంది? 8:7గా మారింది. ఇది ప్రాసెస్. ఓకే, కాబట్టి దిస్ ఈజ్ 7x + 5 డివైడెడ్ బై 8x - 5 ఈజ్ ఈక్వల్స్ టు వాట్ యు ఆర్ గెట్టింగ్? 8/7. 7 ఏళ్ళు ఎంత? 49. 7 5లు ఎంత? 35. 49x + 35 విల్ హ్యావ్ ఎ షార్ట్ కట్. 8 8లు ఎంత? 64x. 8 5లు ఎంత? 40. ఇక్కడ 49కి 64కి మధ్య గల భేదం ఎంత? 15. ఇక్కడ ఇది 40, ఇక్కడ వస్తే 75 అవుతుంది. 75 ఈజ్ ఈక్వల్స్ టు 15x. 15 1 15 5 x వాల్యూ ఎంత? 5. కాబట్టి ఇనీషియల్గా ఎంత ఉండే అంటే 7 + 8 ఈజ్ ఈక్వల్స్ టు 15. 15 ఇంటూ ఈచ్ పార్ట్ ఈజ్ 5. ఇనీషియల్గా అక్కడ ఉన్నటువంటి జనాలు ఎంతమంది? 75 మెంబర్స్. ఏమన్నాడు? ఇన్ సెక్షన్ ఏ అన్నాడు. సెక్షన్ ఏ అన్నాడు, బోత్ టుగెదర్ కాదు. సెక్షన్ ఏలో 7 మెంబర్స్ ఉన్నారు. 7 × 5 ఈజ్ ఈక్వల్స్ టు 35. ఓకే, సెక్షన్ ఏలో ఎంతమంది ఉన్నారు? 35 మెంబర్స్ ఉన్నారు. ఓకే, సరేనా? అయితే దీన్ని మనము షార్ట్ కట్ మనం ప్లాన్ చేయొచ్చు. వెరీ సింపుల్గా ఎట్లా ప్లాన్ చేస్తాం చూడండి. టెక్నిక్ ఫస్ట్ ఏంటి? 7:8లో ఉండే, తర్వాత ఇంటర్చేంజ్ అయింది 8:7. అవునా? ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత తగ్గింది? 1 తగ్గింది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమైంది? 1 పెరిగింది. ఎందుకు పెరిగింది? ఈ తగ్గిన వాళ్ళని దీంట్లో కలిపాం కాబట్టి 1 పెరిగింది. ఇక్కడ ఎంత నంబర్ అయితే తీసి దీంట్లో యాడ్ చేశామో అంతే పెరిగింది. 1 part ఈజ్ 5. దేర్ఫోర్ డైరెక్ట్గా ఇంటూ 5 ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ ఇట్ ఈస్? 35. ఓకేనా? సో దట్ ఆన్సర్ ఈస్ ద 13th one is 5. Done.